నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నా పేరు పాస్టర్ వెలిసిటి రాంబాబు అండి. ఏ ఊరండి? కృష్ణాపురం. మీకు రాష్ట్రంలో మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి, వాటిపైన ఏమైనా అవగాహన ఉందా? ఉందండి. ఓటేస్తారు ఈసారి? ఓటు కంపల్సరీగా వేయాలి కదండి. మరి ఎలా ఉంటుంది మీ జగ్గంపేట పరిస్థితి? ఎలా ఉంటుంది? పైన కూటమి ఉంది, అటుపక్క వైసీపీ ఉంది, రెండట్ల పోటీల్లో జగ్గంపేట ఎలా ఉంటుంది, పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది, ఏమైనా అవగాహన ఉందా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనుక జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో నెగ్గుతారని మా యొక్క ఆలోచన. ప్లస్ మేము తెలుసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది నోట్లో నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ఈసారి జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని తెలియపరుస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గం కాబట్టి మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులను బట్టి, మీ ప్రజలను బట్టి, మీ సంఘానికి వచ్చే ప్రార్థన చేసే వాళ్ళ భక్తులను బట్టి మీకు ఒక అవగాహన ఉంది, నియోజకవర్గం మీద చెప్పగలిగారు. పైన ఏది వస్తుంది అనుకుంటున్నారు, ఏది రాకూడదు అనుకుంటున్నారు? నాకైతే స్టేట్ విషయంలోకి వచ్చేసరికి కూటమి వస్తుందని నా అంచనా అండి. అలా చాలామంది మాటల నుంచి వింటున్నాను. కాబట్టి టీవీ డిబేట్లు అవ్వచ్చు, లేకపోతే చాలామంది విశ్లేషన్స్ అవన్నీ చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందని ఆ యొక్క సంపూర్ణమైనటువంటి. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, అనలిస్టులు పక్కన పెట్టేస్తే మీరు పాస్టర్ గారు అని చెప్పని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన క్రైస్తవుడే, మీరు క్రైస్తవులకి మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా, మీరు ఎందుకు రాకూడదు ఆయన అని చెప్పని అనుకుంటున్నారు? చెప్పండి. ఒక విషయం గమనించాలండి. ఎలక్షన్ అనేది చాలా గొప్ప సిద్ధాంతాన్ని మన వాళ్ళు తీసుకొచ్చారు. ఎలక్షన్ అనేది చాలా విలువైనది. ఓకే. ఇక్కడ ఒక కులాన్ని చూసి, ఒక మతాన్ని చూసి ఓటు వేస్తే అది భారత పౌరుడుగా నేను ఫెయిల్ అయిన అవుతాను. నా దేశాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, నా రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, నా నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది నేను ఆలోచిస్తాను తప్ప వారు నా కులమా నా మతమా అనే ఆలోచన అయితే నేను ఎప్పుడూ చేయలేదు. అలా ప్రతి మనిషి కూడా ఆలోచించినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. సో కుల మతాలకు అతీతంగా ఉండి ఎవరైతే నాయకుడు సేవకుడుగా మారి సేవలు అందిస్తారో వారిని ఎంచుకుంటే బాగుంటుంది అనేసి మన పాస్టర్ గారు చెప్పడం జరిగింది. తదుపరి జగన్ గారి విషయంలో మరి మీరు అంత వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా కొంచెం క్లుప్తంగా వివరించగలరు మాకేమైనా? మేము జగన్మోహన్ రెడ్డి గారు అనే కంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మేము మాట్లాడగలుగుతాం. చెప్పండి. 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక అభిమానం మాకు ఏర్పడింది. ఓకే అండి. ఆ అభిమానంతో 2 సార్లు కూడా మేము ఆ యొక్క ప్రభుత్వం కోసం ప్రార్థనలు చేసాం, సపోర్ట్ కూడా చేసాం. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కొన్ని ప్రయత్నాల విషయంలో మేమందరం కూడా జగన్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మీరు ఇందాక అడిగినట్లుగా ఒక దృక్పథంతో ఒక క్రిస్టియన్ మంచి పరిపాలన అందించగలుగుతాడని 2010 నుంచి 2014 వరకు కూడా అదే రీతిగా ఇప్పుడు 2024 వరకు కూడా మేము జగన్ గారి వెంటే నడిచాం. క్రైస్తవులు చాలామంది, సేవకులు కూడా చాలామంది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఆ విషయం అంటే ఈ 14 సంవత్సరాలలో క్రైస్తవులు అందరం నడిచాం. కానీ ఈ సందర్భంలో మేము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకులు మేము కొద్దిమంది ఆలోచించుకున్న విషయాలు చూస్తే అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అతీతంగా కాకుండా ఒక పార్టీకి సపోర్ట్గా నడవడం ద్వారా క్రైస్తవులను చాలా వరకు నష్టపోయాం. ఓకే అండి. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని వందల చర్చిలు క్రిస్టియనిటీ సంస్థకి నిర్మాణం జరిగాయి. మైనార్టీకి అనేక నిధులు వచ్చాయి. క్రిస్మస్ కానుక అనేది వచ్చింది. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా నాకు తెలిసి ఒక 6 చర్చిలు నిర్మాణం జరిగాయని నాకు సమాచారం ఉంది. మైనార్టీకి అయితే కనుక ఎటువంటి నిధులు ఏర్పాటు చేయలేదు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారంలో, ప్రభుత్వంలో క్రైస్తవ్యానికి ఎదురు దెబ్బ తగిలిందంటే ఈ 5 సంవత్సరాలని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అదే కార్యక్రమాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తాం. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మేము క్రిస్టియనా ఇంకోటని మేము నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు ఏ ఊరు వస్తుంది మీది? మాది నరేంద్రపట్నం అండి, జగ్గంపేట మండలం అండి. జగ్గంపేట మండలం. నియోజకవర్గం కూడా జగ్గంపేటే కదా? నియోజకవర్గం. ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ? ఈసారికి అయితే నెహ్రూ గారికి బాగుంటుందండి. ఎందుకని ఆయనకే బాగుంటుంది?
అంటే గతంలో మేము వైసీపీ చేసామండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలం కానించి కూడా నరసింహం గారిని చూసామండి. తర్వాత సండిబాబు గారిని కూడా చూసాం. ఓకే అండి. మరి సండిబాబు గారు అయితే ఎమ్మెల్యేగా గెలిచారు కానండి, వారికి ఎమ్మెల్యేలు అనుకోవడం తప్పండి వారికి పూర్తి అధికారం అనేది ఉండేది కాదండి. గ్రామంలో ప్రజల దగ్గరికి వచ్చి ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అధికారం లేక వాళ్ళు చేయలేకపోయేవారు. ఒకవేళ ఏదైనా చేద్దారని అనుకున్నా మరి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలియక వాళ్ళు కూడా ప్రజల్లో తిరగలేకపోయేవారండి. అలాగే కాదు సార్, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఇంచుమించుగా 23,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యే కాదు శాసనసభ్యులు అయ్యాడు. ఆయన అధికారంలో ఉన్నాడు కదా, అధికారం లేకంటే నాకు అర్థం కావట్లేదు. అధికారం అంటే అండి మరి అక్కడ పైన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి అధికారం ఇస్తే తప్ప మరి వీళ్ళు ఏం చేయగలుగుతారండి? ఓకే, మీరు అనేది ఏంటంటే ముఖ్యమంత్రి ఏకపక్షంగా చేస్తున్నాడు తప్పితే వీళ్ళు ఎవరికి అధికారాలు ఇవ్వలేదు. దెర్ ఇస్ నో రైట్స్ టు, అసలు ఎవరిని పాలన చేయడానికి ఎటువంటి రైట్స్ ఇవ్వలేదని అంటారు, అంతేనా? ఇవ్వలేదండి. గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారండి. ప్రెసిడెంట్లు అయితే వాళ్ళ గ్రామంలో వెన్నుకయ్యారు తప్పండి వాళ్ళకి కూడా ఎటువంటి అధికారాలు ఏమి ఉండేవి కదండి. గ్రామంలో కూడా ఒక వాలంటీర్కి తప్ప వాలంటీర్లే ఏది చేయాలన్నా అలా చేయాలి తప్పండి. సార్ చెప్పింది చూసుకుంటే ఈ రోజున నామకే వాస్తి ఎమ్మెల్యే, నామకే వాస్తి సర్పంచ్ తప్పితే వాలంటీర్కి ఉన్న వాల్యూ వాళ్ళిద్దరికీ లేరని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. చెప్పండి సార్. ఏది చేయాలన్నా మనం ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలనుకున్నా ఇంకా వాలంటీర్లే సంప్రదించాలండి. పంచాయతీ ప్రెసిడెంట్ గారితో మనకి ఇంకా సంబంధం లేనట్లుగా ఉండేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు కూడా లేకుండా. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేరు, మీరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళలేరు, వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి పని చేస్తున్నాడు కదా, దాంట్లో మీకు నష్టం ఏముంది? అంటే మరి ఇప్పుడు మనకి ఏదైనా పనులు అవ్వాలంటే అధికారంలో మరి ఎమ్మెల్యే గారి ద్వారా పనులు అవ్వాలండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఆయన ఏం చేయలేని పరిస్థితులు ఉండేవారండి. అదండి. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా? 13న ఎన్నికలు మన పోలింగ్ రేట్ వచ్చింది, అవగాహన ఉందండి మీకు? ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరు వస్తారనుకుంటున్నారు? జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నెహ్రూ గారు, జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకని తెలుగుదేశం వస్తుంది, నెహ్రూ గారు ఎందుకు వస్తారు? నెహ్రూ గారు ఎల్లప్పుడూ కూడా ప్రజల్లో ఉంటాడైనా, ప్రజలకి కష్ట సుఖాలన్నీ కూడా చూస్తుంటాడు. ఆయన జీవితం అంతా కూడా ఇప్పటికి 40 సంవత్సరాలు బట్టి నేను చూస్తుండగా 40 సంవత్సరాలు బట్టి కూడా ప్రజల్లోనే ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఎక్కడ ఉండలేదు. ఆయన అంతా కూడా ప్రజా జీవితంలో కలిసి ప్రజలకి మంచి చెడ్లన్నింటిని కూడా ఆయన కూడుతుంటారు. తర్వాత ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఫోన్ చేయడం, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఫోన్ చేసి అవతలతో చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే, నెహ్రూ గారు గెలవడానికి నెహ్రూ గారిని మీరు అభిమానించడం ఒక కారణం ఉంది. నరసింహం గారు నాకు నెహ్రూ గారే వస్తారండి. ఏమాత్రం మెజార్టీ అంచనా వేయచ్చు? మెజార్టీ అంటే ఒక 15 దాటి అండి. 15 అంటే 15 ఓట్ల, 1500, 15,000? 15,000 సుమారుగా 15,000 మెజారిటీ మీరు చెప్తున్నారు. ఆయనే ఎందుకు వస్తాడు? ప్రత్యర్థిగా పోటీ చేస్తారు నరసింహం గారు ఎందుకు రారు? ఏమన్నా క్లుప్తంగా వివరించగలరా మాకేమన్నా? ఎందుకంటే అండి నెహ్రూ గారు జనంలో ఉండే వ్యక్తి అండి. సింపుల్గా చెప్పాలంటే అండి అందరూ బాగుండేవాళ్ళ, అందులో నేను ఉండాలనుకునే వ్యక్తి అండి నెహ్రూ గారు. మిగిలిన వాళ్ళు ఎలాగంటే అండి నేనే బాగుండాలా అనుకునే వ్యక్తులండి. కాబట్టి నెహ్రూ గారు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పామంటే దాన్ని పరిష్కరించే వ్యక్తి అండి ఆయన. ఒకవేళ అందుబాటులో ఆయన లేకపోయినా ఆయన కింద ఉన్న అనుచరులను బట్టి కావచ్చు, అధికారులను బట్టి కావచ్చు, యంత్రాంగాన్ని బట్టి కావచ్చు, ఎవరి ద్వారానైనా ఆ సమస్యను నెహ్రూ గారు ఎప్పుడు కూడా ఆయన గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలతో మరి ఉంటారు. వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం ఎప్పుడు కూడా అపర్ణస్సులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలందరినీ మరి ఒక చక్కనటువంటి పరిపాలన విధానంగా చూస్తారు. సో జనం అందరితో ఉంటాడు కాబట్టి ఆయన ఓట్లు వేస్తారు ఆయనకి? ఖచ్చితంగా. గతంలో ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. ఎందుకంటే మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంటామండి. దానివల్ల దోమలు అవి ఎక్కువ పెరిగిపోవడం వల్ల, క్రిమి కీటకాలు పెరగడం వల్ల మరి ఇబ్బందులు ఉంటామండి. మరి వారు మరి పరిపాలనలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిన సందున కూడా మరి సిమెంట్ రోడ్లు వేసి మరి డ్రైనేజీలు కట్టించి చక్కగా మరి కార్యక్రమాలు చేశారు. సో ఆయన ఉండగా డెవలప్మెంట్ అనేది జరిగింది అంటారు.